tom takatom katom ta tom takik ta tatim tachen ta tom takik ta tatim takatim పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడేనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడివంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. మ్యారేజ్ పార్ట్ 4 వీడియోస్లో మీ స్వాగతం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా అన్న పెళ్ళి కార్డుని కూడా నేను మీ ముందు షేర్ చేశానన్నమాట. సో ఇన్విటేషన్ మే 6th మ్యారేజ్ అయింది. నేను మాత్రం ఇంచుమించు ఒక 1 month తర్వాత నేను ఈ వీడియోస్ మీ ముందు షేర్ చేస్తున్నాను. బికాజ్ నాకు కుదరలేదు కాబట్టి నేను మధ్యలో షేర్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అరవైన్ కుండలు అన్నమాట. అరవైన్ కుండల రోజు ఇక్కడ అందరం వచ్చి కలిసిపోయినాం అనమాట. ఈరోజు అందరు కులమోళ్ళు చుట్టాలు అందరు వచ్చారన్నమాట. ఇక్కడ అందరు ఒక దగ్గర కలిసిపోయినాం మేము. ఇక్కడ మా పాపకి నేను ఒక స్టోన్స్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. మ్యారేజ్కి ఇప్పుడు ఏ డ్రెస్ వేస్తానో ఆ డ్రెస్కి మ్యాచింగ్ అంటే కొంచెం నేను 2 జడలు వేసి కొంచెం ఇట్లా ఆ స్టోన్ క్లిప్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మా పాప కోసం మరి వెతికి తీసుకొచ్చాను. ఈరోజు కూడా దానికి ఘాగ్రా వేసి కొంచెం నేను అలా ఆమెకు జుట్టు వేసి ఆ క్లిప్స్ పెట్టిన అనమాట. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. నాకు కొంచెం కొత్త ట్రెండ్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప కూడా కొంచెం ఎట్లా కథలు పడుతుందో. స్టిక్కర్ అంతే, ఆమె 1 hour కూడా చక్కగా ఉంచుకోలేదు, అప్పుడే పడేసుకుంటుంది స్టిక్కర్. అందుకే నాతో పాటు నేను పర్స్ తీసుకెళ్తా కదా, దాంట్లో స్టిక్కర్ ప్యాకెట్ క్యారీ చేసుకొని వెళ్తా అన్నమాట. మా పాప ఇలా పడేసుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ కాసేపు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదు. అంటే ఫంక్షన్ అంటే ఏమి ఉండదు, పెళ్ళి కూతురు చేయడము అలాంటిది ఉంటుంది కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అమ్మాయి రెడీ అవుతుంది. ఇక్కడ తొందరగా ఇక ఏంటంటే అందరం ఒక దగ్గర వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాం అమ్మాయి కోసము. సో ఇక్కడ ఈరోజు ఏంటంటే నేను కూడా అంటే ఆఫ్టర్నూన్ అన్న మార్నింగ్ కాల్ చేశాడు. యాక్చువల్లీ కాల్ చేసి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు, హల్దీ పెట్టాలి, హల్దీ ప్రోగ్రామ్ ఉంది 4కి రా అని చెప్పి కాల్ చేశారు. అప్పుడు నేను పార్లర్లో ఉన్నా అనమాట. సో నేను మా అన్నకు అదే చెప్పాను, లేదన్నా ఇప్పుడు పార్లర్లో ఉన్నా, నెక్స్ట్ నేను పిల్లల బట్టలు నాకు కూడా కొన్ని కాస్మెటిక్స్ షాపింగ్ చేసేది ఉండే. నేను 1 week మా హస్బెండ్ వెనకాల పడుతున్నా కానీ మా హస్బెండ్ అస్సలు టైం కుదరలేదు ఆయనకు ఆఫీస్ నుంచి. ఈరోజు వెళ్దాం అనుకున్నా, అన్న అక్కడ పిలిచారు. నేను లేదన్నా షాపింగ్కి వెళ్తున్నా, నేను మళ్ళీ వస్తా, ఈవినింగ్ ఒకేసారి వస్తా అంటే లేదు నువ్వు వచ్చి మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపో, కావాలంటే ఇప్పుడు రావాలి, నువ్వు అందరు వస్తున్నారు రా అని. మా అన్న ఇంటికి వచ్చి పత్రిక ఇవ్వడం కాకుండా కూడా ఎవ్రీ ఫంక్షన్స్కి మా సిస్టర్స్కి కానీ అందరికీ కానీ కొంచెం కాల్ చేసి కూడా పిలుస్తుండే అన్నమాట. సో అట్లా అన్న అంతలా ప్రేమతో పెంచేసరికి మేము కూడా అనకుండా అందరం గెట్ టుగెదర్ అయ్యేటోళ్ళం అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ పసుపు ప్రోగ్రామ్ అయింది. తొందర పసుపు పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాను నేను షాపింగ్కి. తొందరగా నేను మా హస్బెండ్ బట్టలు, మా బాబు బట్టలు తీసుకున్నా, మా పాప బట్టలు తీసుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి నేను కాస్మెటిక్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ అమ్మాయికి పెళ్లి కూతురు చేయనికే శారీ మాత్రం ఒక రోజు ముందే మా హస్బెండ్ కొంచెం పత్తరగట్టికి వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట. పట్టు శారీ కానీ చాలా మంచిగా పడింది అక్కడ, రీజనబుల్ రేటు. సో పండ్లు ఫ్రూట్స్ అవి తెచ్చిస్తా, నువ్వు రెడీగా అప్పో అని చెప్పి మా హస్బెండ్ మాకు ఇంటికాడ వదిలేశాడు. తొందరగా వచ్చి మళ్ళీ సెకండ్ టైం స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. అప్పటికి మన కులమోళ్ళు కూడా రావడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ అందరూ. అన్న ఆఫ్కోర్స్ ఎవరెవరికి పత్రిక ఇచ్చుకుంటే వాళ్ళు పెళ్లి కూతురు చేయనికే వస్తారు కదా. ఒక రోజు ముందు పెళ్లి కూతురు చేసినప్పుడు నేను పోలేదు అక్కడ, నేనే కాదు మ్యాక్సిమం మా సగం చుట్టాలు మా సిస్టర్స్ వాళ్ళు ఎవరు రాలేదన్నమాట ఒక రోజు ముందు. ఎందుకంటే మేము ఆల్రెడీ కంటిన్యూస్గా అన్న వాళ్ళ ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి మేమే చుట్టుకుపోయినాం అనమాట. మాకు చేత కాలేదు ఇక, అమ్మ ఐ కాంట్ అన్నట్టు. సో నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాక చూస్తున్నారు కదా మీరు, అందరు ఒక్కోళ్ళు మా చుట్టాలు రావడం స్టార్ట్ అయ్యిందన్నమాట. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను పెళ్లి కూతురు చేస్తున్నాను. ఇక్కడ మరి నేనే ముందు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత లేదు. ఫస్ట్ అన్న వాళ్ళ చుట్టాలు, బయట కులమోళ్ళు అందరు పెళ్లి కూతురు చేశారు. చేసి వాళ్ళు ఫుడ్ తినేసి వెళ్ళిపోయారు కూడా కులమోళ్ళు. తర్వాత మా ఇంటి వాళ్ళు కూడా కొందరు చేశారు. మా డాడీ మమ్మీ కొంచెం లేట్ వచ్చారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు చేసుకుని మమ్మీ డాడీ వాళ్ళ అన్న వదినకు కూడా బట్టలు పెట్టి
చేసిండు. తర్వాత నేనేమో అన్న వదినకి ఏం పెట్టలేదు, ఓన్లీ అమ్మాయికే పెట్టి నేను కూడా పెళ్లి కూతురు చేసేసాను. అందరిలో లాస్ట్ అనమాట. ఇక నా తర్వాత ఇంకా ఒక 7-8 మంది ఉన్నారనమాట. ఇక్కడ పెళ్లి కూతురు చేసేసే కంటే ముందే నేను పిల్లలకు తినిపించేసాను అనమాట. అప్పటి నుంచి వచ్చి కూర్చున్నాము, ఇక కొంచెం అందరు చుట్టాలతో కలవడం చేయడము అలా అయిందనమాట. మా యారాలు కూడా వచ్చింది, ఆమెతో కూడా మాట్లాడాను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక అంతలోపు కులమోళ్ళు పెళ్లి కూతురు చేస్తున్నారని చెప్పేసి ఆ గ్యాప్లో తొందర పిల్లలకు తినిపించేసాను. ఎందుకంటే తర్వాత పక్కా మేము ఏదో ఒక ఫన్ చేస్తుంటాం, టైంపాస్ చేస్తుంటాం అని చెప్పేసి మళ్ళీ పిల్లలు హడాహుడి ఎక్కువ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి తినిపించేశాక ఇక్కడ మా వదినతో, మా చుట్టాలతో, మా మరదళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనమాట. నేను ఇక్కడ మా పాప తినేసింది. ఇక కొద్దిసేపు నేను పెళ్లి కూతురు చేసేసాక నేను కూడా తినేసిన అనమాట. తినేసిన తర్వాత అందరూ కులమోళ్ళు క్యాజువల్గా వచ్చి పెళ్లి కూతురు చేసి వెళ్ళిపోయినారు. ఇక తర్వాత మేము ఇక కొంచెం రిలాక్స్ అయిపోయినాం. ఏంటంటే ఇక్కడ కొంచెం రష్ తగ్గిపోయిందని చెప్పేసి మా అన్న చూస్తున్నారు ఎట్లా చేస్తున్నారు. అంతా మేము ఇంటి వాళ్ళమే ఉన్నామన్నమాట. అంటే మా డాడీకి 6 మంది బ్రదర్స్, 2 సిస్టర్స్ అనమాట. ఒక సిస్టర్ ఎక్స్పైర్ అయింది, 3 బ్రదర్స్ ఎక్స్పైర్ అయిపోయినారనమాట. ఇక మిగిలింది 3 బ్రదరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంతా మేమే. ఇక అంతే. అన్న ఎవరు బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ అంటే ఎంతైనా బ్లడ్ రిలేషన్షిప్పే ఇంపార్టెంట్ అని ఉంటుంది కదా ఒకటి ఏ ఫ్యామిలీకైనా. ఇక్కడ అదే కంటిన్యూ అయింది. ఇక కులమోళ్ళు వదిన వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ ఓన్ బ్రదర్స్, వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వదిన వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గర వాళ్ళు కాబట్టి వదిన దగ్గర వాళ్ళు, అన్న దగ్గర వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ నా 2 ఏంజల్స్ చూస్తున్నారు కదా, నా 2 బ్యూటిఫుల్ ఏంజల్స్. మా సిస్టర్ కూతురు, మా కూతురు ఇద్దరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అబ్బా మా సిస్టర్ కూతురు కూడా నా మీద చాలా లవ్ చూపిస్తుంది, పెద్దమ్మ అని చెప్పి. అసలు ఇక నా దగ్గరకు వస్తే ఎట్లా అంటే నా చెంపలకు కానీ నా చేతులకు కానీ నాకు ముద్దు పెట్టడమే సరిపోతుంది ఆమెకి. చాలా నేనంటే చాలా ఇష్టం ఆమెకి అట్లా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ కొంచెం ఏంటంటే మా అన్న వాళ్ళతో మేమందరం ఫొటోస్ దిగామన్నమాట. అంటే కోఇన్సిడెంట్ దిగినాం, అంటే అనుకొని దిగలేదు మేము. ఏంటంటే కూర్చొని కొంచెం అందరూ ఎవరిది వాళ్ళది మీటింగ్స్ పెట్టుకుంటుండ్రు. నిన్న మిస్ అయిన వాళ్ళు ఈరోజు మెహందీ పెట్టుకుంటున్నారు. ఇక అందరూ కొంచెం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక తర్వాత సడన్ మేము సిస్టర్స్లో ఫొటోస్ దిగుతాం కదా. ఇక అరవేండ్లు నైట్ 12 తర్వాత అనమాట. ఆ రోజు మంగళవారం అరవేండ్లు తీయరు అని చెప్పేసరికి ఇక అఫ్కోర్స్ ఇక 12 వరకు అందరూ ఆగాల్సిందే అని చెప్పారు అన్న వాళ్ళు కూడా. ఇక ఎవరు వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు, ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం అందరం ఉన్నాము, ఎందుకంటే ఇంటి మ్యారేజ్ కాబట్టి ఎవరు వెళ్ళిపోలేదు ఇట్లా. ఇక దాని తర్వాత ఇక కొద్దిసేపు 12 వరకు వెయిట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మజాకులు చేసుకుంటూ కూర్చున్నాం. తర్వాత ఇక ఏం చేస్తాం అర్థం కాక మేము ఫొటోస్ దిగుతాం అనుకున్నాం. మేము సరే మేము అందరం సిస్టర్స్లో ఫొటోస్ దిగుతాం కదా, ఎప్పుడు ఒక్కోళ్ళు ఉంటారు ఒక్కోళ్ళు ఉండరు, అలాగే ఉండిపోతున్నాం అని చెప్పేసి మేము సిస్టర్ ఫొటోస్ దిగుతప్పుడు అట్లే అన్న వాళ్ళు కూడా వచ్చారు. అన్నను కూడా మధ్యలో అన్న వాళ్ళు రాలేదు యాక్చువల్లీ. మా పెద్దక్కుండి మా అన్నకి నువ్వు కూడా రా మధ్యలో కూర్చొని నీతో దిగుతామంటే ఆయన వచ్చాడు. తర్వాత ఇంకా వాళ్ళకి ఓన్ 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా పెట్టుకొని అందరం సిస్టర్స్లో ఫొటోస్ దిగేసామన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళ వీడియోస్ తీస్తున్నాను నేను. ఒక్కొక్కరి మా అక్క అన్నమాట, మా అక్కది కూడా వీడియో తీశాను. ఇంకా మా మమ్మీ, మా వదిన వాళ్ళు, ఇంకా మా వేరే అక్క వాళ్ళు, అట్లా ఒక్కొక్కళ్ళది అక్కడ నాకు ఎంత వీలైంది అంత వీడియోస్ నేను తీశాను అన్నమాట. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను ఫ్యామిలీలో కలిసినందుకు నాకు కానీ అందరు కానీ చాలా మంచిగా అనిపించింది. ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటాము. ఇక అలాంటప్పుడు అనుకోకుండా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్ వచ్చినప్పుడు స్పెషల్లీ అక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు అయినోళ్ళు కానోళ్ళు అని చూడకుండా అంతా నా వాళ్ళే అని చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరే అనిపిస్తుందిగా. ఇక్కడ ఈ ఫంక్షన్లో మాకు అట్లే అనిపించింది. ఎట్లా అంటే అందరిని ఒకలానే ట్రీట్ చేశారు అన్న కూడా. మేమందరం కూడా వేరే చుట్టాలు కూడా అందరూ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అందరు సేమ్ ఈక్వల్ లవ్ ఇచ్చుకున్నాం ఒక్కొక్కళ్ళమే. సో అందరికీ మంచిగా అనిపించింది ఇక్కడ. సో అదే మంచిగా అనిపించింది. ఒక ఫ్యామిలీలో ఉండాల్సింది ఒకటి అండర్స్టాండింగ్ ఒకటే అన్నమాట. అది మాకు ఇక్కడ నాకు మంచిగా అనిపించింది. అంటే చాలా ఫ్యామిలీలో ఏంటంటే ఓన్లీ ఆడపిల్లలకే రెస్పెక్ట్ ఇస్తారు, ఇంటి కోడల్ని పట్టించుకోరు. మా ఫ్యామిలీలో అట్లా కాదు, ఫస్ట్ ఇంటి కోడలికి రెస్పెక్ట్ ఇస్తారు, తర్వాత ఆడపిల్లలకి. బికాజ్ ఇంటి కోడలే కదా ఎక్కడైనా ముందు దాకా తీసుకెళ్ళేది, ఇంటి పేరు కానీ ఏమైనా. ఆడపిల్ల ఒక ఇంటికి ఇచ్చేసినాం అయిపోయింది. తర్వాత ఒక ఆడపిల్ల పరుగు కూడా ఎట్లా అంటే ఒక అమ్మగారి ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు మనము ఆ ఫంక్షన్స్కి అమాస పుణ్యంకి వచ్చినప్పుడు మన విలువ ఉంటుంది, ఊరికి వచ్చినప్పుడు కూడా మన విలువ తగ్గిపోతుంది. మేము ఇంతమంది సిస్టర్స్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నోరాడించాం, ఏం చెయ్యం, మా పని ఏంటో మేము చూసుకుంటాం. ఏదైనా మ్యారేజెస్ ఏమైనా వచ్చినాయి, ఏమైనా ఒకేషన్ మేము లేకుండా అది అస్సలు కాదు, పక్కా మాకు పిలుస్తారు. అట్లా అక్కడ పోయి మేము వదిన వాళ్ళతో ఏదో ఎక్సెప్ట్ చేసుకోవడము, పాపం వాళ్ళని ఒక మాట అనడము,
వాళ్ళలో తప్పులు తీయడం అలాంటివి ఏం చెయ్యము. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సంసారం నాటుకొస్తున్నారు, వాళ్ళు ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో వంశం ఇచ్చినారు, ఈ ఫ్యామిలీకి వాళ్ళే ఇంపార్టెంట్, మేము వేరే ఫ్యామిలీ. అక్కడ నుంచి మేము ఇక్కడ వచ్చినాక మా రెస్పెక్ట్ మేము మా నోరు ఆడించకుండా కాపాడుకుంటేనే మంచిది అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఇట్లే ఉంటాం. మేము సిస్టర్స్లం అందరం ఎక్కడ వచ్చినా అక్కడ వాళ్ళకి నవ్విస్తాం, వాళ్ళు కూడా మా ఇంటికి కళ మీరే అన్నట్టు ట్రీట్ చేస్తారు. అట్లా అని మా వదినలకు కూడా మేము ఏదో తీసి పడేసినట్టు చెయ్యము, మీరు కూడా మా ఫ్యామిలీ అంటాము. ఏదో ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సిస్టర్స్లో ఉన్నారా, ఇందులో కూడా కొందరికి వాళ్ళ బ్రదర్స్లతో గొడవ ఉంటుంది, కొందరు బ్రదర్స్కి సిస్టర్స్లతో గొడవ ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ వచ్చినాక వాడొస్తే నేను రాను, వీడొస్తే నేను రాను, అలాంటి చిల్లర లెక్కలు అస్సలు చేయము. మేము అందరం ఒక దగ్గర గెట్టుగా, ఇప్పుడు బాబాయ్ వాళ్ళు ఉన్నారు, ఏదైనా ఫంక్షన్ చేస్తుండనుకో, ఇద్దరు బ్రదర్ సిస్టర్ ఉందనుకో, ఇద్దరిని పిలుస్తారు. వాళ్ళకి ఈక్వల్ అంటే పర్సనల్ గొడవ ఉన్నా పర్లే, మాకేం సంబంధం, మాకైతే వాడైనా కొడుకు ఇదైనా బిడ్డనే అని చెప్పేసి ఇద్దరికి పిలిచి ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. అంటే ఇద్దరికి సేమ్ పట్టించుకుంటారనమాట. ఎట్లా అంటే నువ్వెంత అని కాదు, ఇద్దరు నాకు సేమ్, ఇద్దరు నా అన్న పిల్లలే అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట ఇక్కడ. సో మా ఫ్యామిలీలో అదొక మంచి అనిపిస్తుంది. బ్రదర్ సిస్టర్స్కి గొడవలు ఉన్న, వదిన మరదలకు గొడవ లేని ఫ్యామిలీ ఉండదు. కానీ ఒక ఒకేషన్ వచ్చినాక, ఒక ఫంక్షన్ వచ్చినాక మాట్లాడుకోకుండా పర్లేదు, దూరం ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళు వస్తే మేము రాము, వాళ్ళని పిలవద్దు, వాళ్ళు ఏ ఫంక్షన్లో రావద్దు అని చెప్పి చాలా చేస్తుంటారు. స్పెషల్లీ నా అత్తగారి సైడ్ నాకు అలా జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లేకపోతే నేను ఈ టాపిక్ ఇక్కడ తీయకపోతుండే, ఏదో మా ఫ్యామిలీ మంచిది వేరే ఫ్యామిలీ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, కానీ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. జెలస్ అనేది మంచిది కాదు. ఇప్పుడు రీసెంట్లీ మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ అయింది, మా అత్తమ్మ వాళ్ళ చుట్టాల మ్యారేజ్ అయిందనమాట. మాకు దానికి కార్డ్ రాలేదు, బికాజ్ ఆ కార్డ్ ఇవ్వనోళ్ళ తప్పు కాదు, వాళ్ళ మ్యారేజ్ ఎవరిది ఉంది వాళ్ళ తప్పు కాదు, తప్పు ఎవరిది మా ఇంటి వాళ్ళదే. అర్థమైందా? మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళదే, అట్లాంటిది బ్రదర్ సిస్టర్ అలాంటిదే. లోపల ప్రాబ్లం వల్ల, జెలస్ ఫీలింగ్ వల్ల మా వారికి ఆ కార్డ్ అందించలేదు. సో నేనేం ఫీల్ కాలేదు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లలే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో, మగపిల్లలు కాదేమో, సరే ఓకే లైట్ అని మనం కూడా కామోషున్నాం. సో అలా చేసుకొని మన ఫ్యామిలీ మనం తెంపుకొని మన అమ్మ నాన్న పేరు మనం బయట గలీజ్ లేపుకుంటున్నాం, అంతకుమించి ఇంకేముంటుంది. సో అట్లే అన్నమాట. ఇక్కడ మా ఫ్యామిలీలో అయితే అందరము అంటే ఉంది ఇష్యూస్ అందరికి ఉన్నాయి, కానీ ఒక్కదారి గెట్ టుగెదర్ అయినప్పుడు మాత్రం ఆ చిల్లర టాపిక్స్ పట్టించుకోకుండా అందరూ ఒకటే అనుకుంటాం. పడకపోతే దూరం కూర్చుంటారు, కానీ మరి చిల్లరిగా చేయరు. సో ఇక్కడ నేను ఈ టాపిక్ చాలాసేపు రైజ్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము మా అన్న వాళ్ళతోని అట్లా ఫొటోస్ దిగాము, అక్కడ కొంచెం మజాకులు చేసాము. ఇక దాని తర్వాత ఇక కొంచెం అన్న చెల్లె అన్నాక కొన్ని కామెడీలు ఉంటాయి, ఇక అలాంటివి కూడా చేసుకున్నాం. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ కోసం నా పర్సనల్గా రీల్స్ తీసాను అన్నమాట. ఇక అంటే రీల్స్ అనుకొని తీయలేదు, నేను ఫోన్ పెట్టుకొని వీడియో పెట్టుకొని అటు అక్కడ తిరిగేసరికి ఆటోమేటిక్గా అదే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా అన్న కూతురు అనమాట, తిను నాతో చాలా ఫ్రీ అనమాట చిన్నప్పటి నుంచి. నా కోడలు అనొద్దు, నాకు ఫ్రెండే అనాలి. అంటే నాకు ఐలైనర్ పెట్టింది, నాకు ఐలైనర్ పెట్టుకోనికే రాదు చక్కగా. సో ఐలైనర్ పెట్టి అక్క నువ్వు ఎట్లా కనిపిస్తున్నాను వీడియో తీసింది, అక్క సూపర్ ఉన్నావు అక్క, మంచిగా కనిపిస్తుంది అక్క అన్నది. దాంతో కూడా చాలా వీడియోస్ నెక్స్ట్ మ్యారేజ్లో కూడా చాలా దిగా, ఇక్కడ కూడా చాలా దిగినా అన్నమాట. సో తను చాలా అండర్స్టాండింగ్ నేచర్ అనమాట, అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంకో అన్న కూర్చుండు, ఎవ్వరు నవ్వుతలేరు ఏంటి ఇట్లా కూర్చున్నారు ఏంటి అంటే, అయ్యో అన్న నువ్వు బయట అందరికీ ఫైనాన్స్ పంచుతావు కదా అన్న, మళ్ళీ ఒక పని చేయి అన్న, అందరికీ ఎంత ఒక్కొక్క నోటు చేతిలో అంటే ఒక కట్టలు చేతిలో పెట్టు, అందరికి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది అని చెప్పి కామెడీ చేస్తున్నాం అన్నమాట. సో అట్లాంటి కామెడీస్ మేము చాలా ఎక్కువ చేసుకుంటాం మా ఫ్యామిలీలో, కానీ ఎవరేం సీరియస్ తీసుకోరు. అట్లా ఏం కాదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇంటి ఆడపిల్ల అన్న తర్వాత మనము పుట్టింటిని మనము ఏం చేస్తామా, వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచుతామా అని ఇంపార్టెంట్ కాదు. మనం నోరు ఆడించొద్దు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వకున్నా పర్లేదు, మన నోరుతో వాళ్ళకి శాపనార్థులు పెట్టి వాళ్ళకి రోడ్డు పైన వేసి అట్లా చేస్తే మన ఇల్లు ఎవరికి పుట్టిల్లు కాకుండా అవుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. సో అట్లాంటి చిల్లర లెక్కలు అయితే మేము చెయ్యము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతైనా మా పుట్టిల్లే కాబట్టి మాకు ఏం హెల్ప్ చేసిండు ఏం చేయలే గతంలో జరిగింది అంతా పక్కన పెట్టేస్తే, ప్రస్తుతానికైతే మన బాడీలో ఉన్న బ్లడ్ కానీ వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ ఒకటే. సో మన బ్లడ్ రిలేషన్షిప్పే ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి మనం ఏ రిలేషన్షిప్ తెచ్చుకొని ఒక ఫేక్ రిలేషన్ పెట్టుకొని ఒక 10 నిమిషాలకి మన రిలేటివ్స్కి కాల్చనికే మనం చేస్తున్నాం, కానీ మన అమ్మ నాన్న పేరు ఎక్కడ పోతుంది అన్నది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంకో అన్నయ్య లాస్ట్ చిన్న అన్నయ్య అన్నమాట, ఈయనతో కూడా దిగుతున్నాం అన్నమాట. వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా మాకు 9 మంది బ్రదర్స్ అన్నారు కదా, అందరు సేమ్. మాకు ఇట్లా డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు అట్లాంటి ఫీలింగ్ మాకు ఉండదు, అందరు మా బ్రదర్.
బ్రదర్సే. అందరికి అంటే అందరం రక్తం పంచుకున్నది ఒకటే ఫ్యామిలీలో మేము. ఆవుల వీరయ్య, ఆవుల వెంకమ్మ కుటుంబం ఇది. సో ఎవరు ఎంత ఏం చేసినా ఈ ఫ్యామిలీ మేమైతే తెంపుకోము. ఎంత బ్రదర్ సిస్టరు, ఎంత ఫ్యామిలీలో వదిన మరదలు గొడవలు ఉన్నా మా ఫ్యామిలీ అయితే ఇలాగే ఉండాలని దేవుడితో నేను కోరుకుంటున్నాను. ఉంటాయి ఫ్యామిలీ అన్నాక ఇష్యూస్ ఉండని ఫ్యామిలీ ఉండదు, కానీ ఒక గెట్ టుగెదర్ అయినప్పుడు మనకు ఒక అనుకోకుండా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, అరే ఇది నా ఫ్యామిలీ అని చెప్పేసి. సో మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బలవంతం ఏం లేదు. నైట్ 60 వీడియో చూస్తున్నారు కదా. నైట్ 12 తర్వాత ఇక్కడే నాగులమ్మ గుడి కాడ 60 తెచ్చిచ్చారు. ఇక్కడ నుంచి 60 చేసాము. తర్వాత అందరు ఇంటికి పోయేసరికి 2:33 అయింది. కానీ నాకు వచ్చేసరికి 1:30 అయింది. బికాజ్ నా పిల్లలకు నేను తొందర పంపించేసాను ఇంటికి. అంత నైట్ దాకా ఉంచుకోలేదు నేను. 10:30కి అట్లా పంపించేసాను మా హస్బెండ్తో. వాళ్ళు తిని ఆడుకున్నాక మేమైతే నైట్ వరకు ఉన్నాం. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మ్యారేజ్ అని చెప్పేసి ఇంటికి నేను తొందరగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ మ్యారేజ్ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.